Good morning, my dear family members and daddies. మీరిస్తున్న ఈ ఎనర్జీ లెవెల్స్ అద్భుతం, చాలా సంతోషం. మళ్ళీ అర్థం చేసుకుని అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలనే మీ సంఘీభావ ప్రకటన నాకు నచ్చింది. అలాగే రాత్రి నేను ఇచ్చిన మెయిల్స్ ఏవైతే ఉన్నాయో కారు కొనుక్కున్న వాళ్ళందరూ దాన్ని పెట్టండి, ఆ వివరాలు అనుకూలంగా. బైక్ కొనుక్కున్న వాళ్ళందరూ దీన్ని పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మహేష్ గారిని అడగండి. మహేష్ గారి నెంబరు అందరి దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఆ మెయిల్లో పెట్టేస్తే దాన్ని చూస్తారు. అది నేను ఇచ్చిన దాంట్లోనూ అర్థం కాకపోతే ఆయనకు అడగండి. ఈ వారంలో అవన్నీ సెట్ చేసేసి వాళ్ళందరి ఎంతమంది వస్తే అంతమంది అందరి కంప్లీట్ అయిపోవాలని ఆశిస్తున్నాను. అందరికీ కూడా అయిపోయిన వెంటనే సోమవారం నాడు మీకు డెలివరీ అయిపోతాయి క్యాష్ అంతా. ఇక అలాగే మళ్ళీ చెప్తున్నాను, బండి లేదా కారు విన్ అయ్యి కొనుక్కోకుండా ఉండిపోయిన వారికి కూడా తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను. తప్పనిసరిగా చేస్తాను. లవ్ యూ డాడీస్. నేను మీకు 14వ తారీఖుకి ఈ బండి ఈఎంఐలు, కారు ఈఎంఐలు పంపిస్తున్నాను. కానీ అంతకు ముందే ఇచ్చాను, అంతకుముందే ఇప్పుడు ఇస్తున్నాను. కాబట్టి నేను అనుకున్నది మీకు చెప్పిన డేట్ కంటే ముందే ఇస్తున్నాను. దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన ఎక్స్చేంజ్కి సంబంధించి కూడా నేను 12వ తారీఖుకి మీకు వెబ్సైట్ ఇస్తాను. 3 ఎక్స్చేంజ్లు, ఒక వ్యాలెట్, అలాగే 2 వెబ్సైట్స్ ఇస్తానని చెప్పాను చూసుకోవడానికి. మొత్తం 6లో 3 ఎక్స్చేంజ్లు అవి. మిగతా ఎక్స్చేంజ్లన్నీ కూడా నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఇస్తాను. అవి మీకు ఇస్తాననేది 12వ తారీఖు, కానీ అంతగా మునిపే ఇచ్చే ఛాన్స్ తీసుకుంటున్నాను. కాబట్టి దాన్ని కూడా గమనించండి. ఇప్పుడు నేను చెప్పిన వివరాలని మీరు యథావిధిగా పాటించండి. ఓకే డాడీస్. అలాగే మై నీడ్స్లో అనేక అప్డేట్స్ చేసుకొస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నవన్నీ మీకు అందులో చక్కగా అవుతున్నాయి. కొన్ని స్టేట్స్ తీసుకోవట్లేదు, అంటే వాళ్ళు ఆ స్టేట్స్లో, జిల్లాలో అవన్నీ పేర్లు మార్చారు. ఆ మార్చడం వల్ల తీసుకోవట్లేదు. అంటే ఉదాహరణకి మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని పేర్లు మార్చారు, కొత్త స్టేట్స్ వచ్చాయి. అవి అందులో గూగుల్ రిజిస్ట్రేషన్ కొన్ని జరగలేదు. అలాగే మిగతా స్టేట్స్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి వాళ్ళకి సంబంధించి అవి రాలేదు, కానీ దాన్ని వేరే రూట్లో దాన్ని చేస్తున్నాను. ఆ 2-3 స్టేట్స్ రాలేదు, అవి కూడా దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మరో కొత్త విషయం మీకు చెప్తున్నాను. ఇదివరకు మీరు ఎస్వి అకౌంట్కి ఎలాగైతే మీరు చేశారో అలా చేసుకునే మరొక చరిష్మా కలిగిన పోర్టల్ని త్వరలో రిలీజ్ చేస్తున్నాను. ఇంకా డేట్ చెప్పను, త్వరలో రిలీజ్ చేస్తున్నాను. దానికి ముందుగా కొంత వివరణ మీతో పంచుకోవాలని నా కోరిక. అదేంటంటే బ్యాంకింగ్ అని చెప్పేసి మన మై నీడ్స్లో ఉంది. దాంట్లో బ్యాంకింగ్లో ఇప్పుడు ఏమొస్తుందంటే, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఆ క్రెడిట్ కార్డ్స్ని మిగతా బ్యాంకులు కూడా పెడుతున్నాను. అలా చేసుకున్న వాళ్ళకి ఆ కార్డ్స్ వెళ్తున్నాయి. ఆ క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి ఇన్కమ్ వచ్చేలా చేశాను. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా సరే, ఎనీ బ్యాంక్ అకౌంట్, అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ అందులో మన మైండ్స్లో తీసుకోవచ్చు. అన్ని బ్యాంక్స్ తాలూకా అకౌంట్స్ కూడా ఇందులోనే ఓపెన్ చేసుకోవచ్చు. అవి కూడా ఇందులో ఇస్తున్నాను. మన మైండ్స్లోకి వస్తున్నాయి. మళ్ళీ మీరు వాళ్ళ చుట్టూ తిరగకుండా మీరు మీ పనులన్నీ చక్కగా చేసుకునేటట్టుగా బ్యాంక్స్ కూడా ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్, మీరు క్రెడిట్ కార్డ్స్ తాలూకా తిరిగి మళ్ళీ క్యాష్ కట్టుకోవడం కానీ, లోన్ తీసుకున్న క్యాష్ కట్టుకోవడం కానీ, ఇలా అన్నీ కూడా దీంట్లోకే ఇచ్చేస్తున్నాను. అదే ఇప్పుడు బ్యాంకింగ్ది కొత్తది నెక్స్ట్ వస్తుంది అని చెప్తున్నాను. అలాగే అన్నింటికంటే ముఖ్యంగా లోన్స్
లోన్స్ కూడా అన్ని బ్యాంక్స్ తాలూకా లోన్స్ ఇందులోనే వచ్చేటట్టుగా మీ అకౌంట్లో మీ మైనీడ్స్లోకి వెళ్ళి మీ యాప్లోనే మీకు లోన్ కావాలంటే మీరు పెట్టుకొని మీ అర్హతకు తగినంత లోను మీరు సంపాదించుకునేట్టుగా ఇస్తున్నాను. అలాగే మీ పక్కనున్న వారికి మైనీడ్స్ లేకపోయినా, మీ పక్కనున్న వారు తనకు తానుగా అప్లోడ్ చేసుకోలేకపోయినా అది కూడా ఇందులోనే పెట్టుకునేలాగా ఇస్తున్నాను. మీ లోన్స్ అన్నీ కూడా చిన్న లోన్స్ దగ్గర నుంచి 100 crores వరకు ఇందులోనే తీసుకునేలాగా నేను బ్యాంక్స్తో మాట్లాడుకున్నాను. అది కూడా తీసుకొని అన్ని దానికి సంబంధించినటువంటి అన్ని ఏపీఐలు తీసుకొని మీకు ఇప్పుడు ఇస్తున్నాను దాన్ని. అవి ఇప్పుడు వర్క్ జరుగుతుంది, అవి కూడా ఇచ్చేస్తున్నాను. వీటన్నింటి మీద మనకి ఇన్కమ్ వస్తుంది అన్నమాట, కమిషన్ వచ్చేస్తుంది అందరికీ కూడా. అప్పుడు ఎలా వచ్చిందో అంతకు మించి వస్తుంది. ఎనీ టైప్ ఆఫ్ లోన్స్, ఎన్ని లోన్స్ ఇందులో వచ్చేస్తాయి అన్నమాట దాంట్లోనూ. అలాగే క్రెడిట్ ఏది పాన్ కార్డ్ లేకపోతే ఆ పాన్ కార్డు కూడా ఇస్తాను. బ్యాంకులో తప్పనిసరిగా అడుగుతారు కాబట్టి ఆ పాన్ కార్డు కూడా మీకు 1 అవర్లో మీకు వచ్చేస్తుంది. అది ఫిజికల్గా ఉన్నదంతా హార్డ్ కాపీ మీకు 15 రోజులంతా వాళ్ళు టైం తీసుకుంటారు, ఆ టైంలో పంపిస్తారు. ఇది వెంటనే 1 అవర్లో మీకు వచ్చేస్తుంది. దాన్ని సబ్మిట్ చేస్తే సరిపోద్ది. ఆ పాన్ కార్డు కూడా ఇందులోకి ఇచ్చేస్తున్నాను. అంటే ఎనీ టైప్ ఆఫ్ లోన్స్ మీరు ఎవరిని అడగకుండా చిన్న పెద్ద భారీ పరిశ్రమలు అన్నింటిలోనూ కూడా మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకే దగ్గర అప్లై చేసుకుంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ రాష్ట్రంలో ఆ బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడుందో అక్కడికి కనెక్ట్ అయ్యేలాగా వాళ్ళందరికీ దీని తాలూకు వివరణ వెళ్ళేటట్టుగా దాన్ని చేశాను. అది కూడా దీంట్లోనే ఇచ్చేస్తాను. అంటే మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మీరు తీసుకోవాలన్నా, మీరు ఎవరికైనా ఇప్పించాలన్నా ఇక్కడే చేసేయచ్చు. దాన్ని బట్టి ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు అండర్లో ఇప్పిస్తున్నారు దాని మీద వారికి భారీగా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టుగా దాన్ని డిజైన్ చేస్తాను. అంటే అన్ని బ్యాంకింగ్ తాలూకు మొత్తం సర్వం ఇందులోనే కంప్లీట్గా అయిపోతాయి. బ్యాంకులో ఇచ్చే ఇన్సూరెన్స్లు కూడా ఇందులోనే కంప్లీట్ అయిపోతాయి. మీ దగ్గర నుంచి అన్నీ వెళ్తాయి. అవి ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని మీకు అందజేస్తున్నాను. కుమ్మేద్దాం, అదిరిపోద్ది. మళ్ళీ మన ఫ్యామిలీ మొత్తానికి పని కల్పించే విధంగా మైనీడ్స్ని కూడా డిజైన్ చేస్తున్నాను. అలాగే అదే దీంట్లో మరొక పోర్టల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. అది కూడా వర్క్ అవుతుంది. ఇన్సూరెన్స్లు, వెహికల్ ఇన్సూరెన్సు లేదా లైఫ్ ఇన్సూరెన్సు, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లు, ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయో అన్ని ఇన్సూరెన్స్లు మన దగ్గర నుండి చేసుకోవచ్చు. మీరే సొంతంగా తీసుకోవచ్చు లేదా మరొకరు చేయొచ్చు. ఇన్సూరెన్స్ని బట్టి మీరు చేసుకుంటే ఇలాగా, మీరు ఇంకొకరికి ఇప్పిస్తే ఇలా అని దానికి కూడా ఇన్కమ్ జనరేట్ చేశాను. ఆల్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియాలో ఉన్న ప్రతి ఇన్సూరెన్స్ కూడా మన మైనీడ్స్లోనే వచ్చేటట్టుగా దాన్ని డిజైన్ చేస్తున్నాను. వీటి డేట్ ఇస్తాను. నేను చెప్పాను కదా, ఇచ్చిన డేట్ కంటే ముందుగా ఇస్తాను. ఇంకా డేట్ ఇచ్చానంటే డేటు అయ్యే వరకు మీరు చూడరు. అరే డేట్ ఇచ్చిన దానికంటే ముందు డేట్ ఇచ్చారా అనిపించేలా చేస్తున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లన్నీ కూడా దీంట్లోనే ప్రవేశపెడుతున్నాం. దానికి కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అటు ఇన్సూరెన్స్లో కానీ, ఇటు బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ, లోన్స్ వగైరా 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 ఏమున్నాయి అన్నింటికి సంబంధించి 25 లెవెల్స్ మీకు వస్తుంది. 25 లెవెల్స్. అలాగే మీరు ముగ్గురు మీరు డైరెక్ట్ రిఫరల్ ఇస్తే 25 లెవెల్స్. లేదు 4వ ఇచ్చారు 26, 5వ డైరెక్ట్ జాయిన్ చేసుకున్నారు 27, 5వ ఇచ్చారు 6వ ఇచ్చారు 28. అలా మీకు 50 లెవెల్స్ దాకా వస్తుంది. మీరు ఎలా పెంచుకోవాలో మీరు ఆలోచించుకొని దీని మీద కూడా మీరు వర్క్ చేయండి. ఎవ్రీడే మీతో మాట్లాడుతాను, ఎవ్రీడే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. దీన్ని డెవలప్ చేసుకుంటూ పోదాం. అదిరిపోద్ది. మన ఎక్స్చేంజ్ గురించి ఏంటని నేను చెప్పను, మీకు అది ఇస్తున్నాను కదా, 12వ తారీఖు అన్నాను, ముందే ఇచ్చేస్తాను. దాంట్లో ఎవరైనా చెప్తాను, అందుకే దాని విషయం మాట్లాడట్లేదు. దాన్ని సపరేట్గా మాట్లాడతాను. అదిరిపోద్ది. ఎక్స్చేంజ్ కూడా, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కూడా అదిరిపోద్ది. అలా ఇచ్చాను. ఇప్పుడు దీనికి సంబంధించినప్పుడు ఇన్సూరెన్స్లో
ఇవన్నీ కూడా నేను ఇచ్చేస్తున్నాను. ఇంకా కొత్తవి ఎన్నో తీసుకొస్తున్నాను. ఎన్నెన్నో మీకు చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి దీంట్లోను. థ్యాంక్ యూ డాడీస్. అలాగే డాడీస్, మీకు నేను మరొక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే, మన కంపెనీ మీద కిబో అనుకోండి, లేదా మైనిట్స్ అనుకోండి, లేకపోతే మన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అనుకోండి, టోటల్ మన యాక్టివిటీస్ మీద, నేను చేసే పనుల మీద అభిమానించి నన్ను నమ్మి ఉన్న వాళ్ళందరూ, అంటే అందరికీ నమ్మకం ఉంది. ఈ మధ్య నేను దూరంగా ఈ పనిలో ఉండడం వల్ల ఫిజికల్గా నేను మీలా ఉండలేను కాబట్టి, కానీ స్ట్రెంగ్త్ఫుల్గా ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్న కొద్దీ, మీ ప్రేమ దొరుకుతున్న కొద్దీ, దట్ ఈజ్ ద మెడిసిన్. మీ ప్రేమే మెడిసిన్, మీ పలకరింపే ఆయింట్మెంట్. దాంతోనే నేను ఇప్పుడు కొనసాగుతున్నాను. కాబట్టి మీరు నాకు అది అందిస్తున్నారు, సంతోషం. అలాగే అందించండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది విషయం ఏంటంటే, ఎవరైతే యాక్టివేట్గా మనం చేద్దాం డాడీ, నేను నీతో ఉన్నాను, నేను నీతో నడుస్తున్నాను, నీ తోడై ఉన్నాను అని వస్తున్నారో, వాళ్ళందరూ నాకు పర్సనల్గా, వ్యక్తిగతంగా వాట్సాప్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి, గ్రూపుల్లో కాదు. గ్రూపుల్లో మీరేం చెప్పినా నేను గ్రూపుల్లో చూడట్లేదు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నేను చెడు విన్నా, చెడు మాట్లాడినా ఫిజికల్గా నాకు అది డ్యామేజ్ అవుతుంది, మెంటల్గా అప్సెట్ అవడం వల్ల. కాబట్టి అవి నేను వినట్లేదు. అవి మీరు పెట్టినా మీలో మీరే వినాలి తప్ప అది నాతో మాట్లాడేది ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారని వస్తున్నారో వీళ్ళందరికీ కూడా నేను మళ్ళీ వేరే గ్రూప్ పెడుతున్నాను, వేరే దాంట్లో పెడుతున్నాను. అలాగే వీలైతే వేరే నెంబరు దాన్ని తీసుకొని దాంట్లో నేను ఇస్తాను. దాంట్లో ఈ వాట్సాప్ దీంట్లో కాకుండా నేను వేరే రూట్ తీసుకుంటున్నాను, దాంట్లో మీకు చేస్తున్నాను. వాళ్ళందరితోటి నేను డైరెక్ట్ అయ్యి వాళ్ళందరితోటి నేను జూమ్ మీటింగ్ కానీ వేరే కానీ వాళ్ళతో పర్సనల్గా వీలున్నప్పుడల్లా నేను మీతోటి మాట్లాడుతూ ఉంటాను. మరొక 100 రోజుల్లో దీని దమ్మేడో చూపించాలి మనం. నేను అనుకున్న గమ్యానికి, మీరు ఆశించిన గమ్యానికి మనం వెళ్ళాలి. కాబట్టి మీకు ఎవరికైతే నాతో నడిచి మనతో కలిసి వెళ్దాం డాడీ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వ్యక్తిగతంగా పర్సనల్గా పెట్టండి. అది పెట్టే ముందు, మీరు చెప్పే ముందు ఐఎమ్ విత్ యూ డాడీ అని ముందు టైప్ చేసి పెట్టండి. అదే నాకు ఫస్ట్ కనిపించేలా చేయండి. నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తాను. అలా చేసినప్పుడు మళ్ళీ మీరు మీ సమస్యలు కానీ, మీరు అంటే మనం అండర్స్టాండింగ్లో కాకుండా వేరే విషయాలు మాట్లాడాలంటే అలా పెట్టకండి. అలా పెడితే ఖచ్చితంగా నేను వాళ్ళది ఆ నెంబర్ని బ్లాక్ చేస్తాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, మానసికంగా బలహీనంగా ఉన్నాను, శారీరకంగా ఇబ్బందుల్లో ఉన్నాను. కానీ మీ ప్రేమ కొలది నేను గొప్పగా దృఢంగా ఉన్నాను. కాబట్టి మీరు నాకు అవి పంపించండి, నేను మీతో మాట్లాడతాను. నేను మీతోటి కలిసి నడుస్తాను. ఇప్పుడు కొత్త ప్లాన్స్ చేస్తున్నాను. కొత్తగా నేను దీన్ని డిజైన్ చేస్తున్నాను. మనం నడిచే దారి కొత్తగా ఉంటుంది, మనం చేరే గమ్యం కొత్తగా ఉంటుంది, మనం సాధించే విజయం కొత్తగా ఉంటుంది. దానికోసం నేను మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్న వాళ్ళు నాకు కనెక్ట్ అవ్వండి, నేను చేస్తాను. గ్రూపుల్లో మీరేం మాట్లాడినా నేను వినను. మీరు దీన్ని క్షమించాలి ఒకవేళ మీకు ఎవరికైనా బాధ అనిపిస్తే. ఎందుకంటే నేను వచ్చి పని చేస్తున్నప్పుడు పనిని మాత్రం రిసీవ్ చేసుకోండి. నేను చెప్పేది వినలేదు డాడీ అనేటట్టు తీసుకోకండి. ఎందుకంటే ఎవరు చెప్పిందైనా నేను వింటే మీరు కంపెనీ నడిపినట్టు, నేను చెప్పిందే నేను చేస్తున్నప్పుడు నేను నడిపినట్టు. మీరు చెప్తున్నప్పుడు వింటే ఎవరికైనా నష్టం వస్తే దానికి బాధ్యత మీరు తీసుకోలేరు. నీ కంపెనీని నడిపేది నేను కాబట్టి నేను తీసుకోవాలి. మరి మీరు చెప్పిన దానికి నేను తీసుకుంటే ఎంతమంది డాడీస్ ఉన్నారు, ఎన్ని ప్లాన్స్ చెప్తారు, ఎంతమంది చెప్పి నేను పాటించగలను? పాటించలేను. అందుకనే
ఒక్క మైండ్ తోటి వెళ్ళాలి కాబట్టి నాకు పార్ట్నర్ కూడా లేకుండా నడుపుతున్నాను. నేను ఎవరు చెప్పిన మాట వినను, ఎవరు చెప్పినా నేను చేయను. నేను అనుకున్నదే చేస్తాను. ఎందుకంటే దీని కర్త, క్రియ, కర్మ అన్నీ నేనే కాబట్టి. పేరుకే సీఈఓలు, సూపర్ సీఈఓలు నేను పెట్టుకున్నాను. ఎందుకు? పని చేయడానికి నాకు తోడు కావాలి. నేను నడవడానికి నాకు ఒక సైన్యం కావాలి, సమూహం కావాలి కాబట్టి మీ సహాయం కోరి మీతో కలిసి నడుస్తున్నాను. అంతేగాని ఈ కంపెనీలో సూపర్ సీఈఓ అంటే ఈ బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడానికి తీసుకోలేదు. సీఈఓ అంటే ఈ బాధ్యతలను తలకెత్తుకొని ఈ బాధ్యతలు మీరు బాధ్యత తీసుకోండి అని లేదు. మళ్ళీ చెప్తున్నాను, కర్త, కర్మ, క్రియ అన్ని సర్వం నేనే. ఎవ్వరు దీనికి బాధ్యులు కారు. మంచైనా చెడైనా అన్నీ నేనే భరిస్తున్నాను. మాట అయినా నేనే పడుతున్నాను. ఈ సందర్భంలో మరొకరి మాట అనిపించడానికి బాధపడుతున్నాను. అందుకని పర్సనల్గా నాతోటి మా అది మీరు ఇవ్వండి. మీరు ఇబ్బంది పడే మాటలు కానీ ఏమైనా ఉంటే కొన్ని రోజులు వాయిదా వేసుకోండి. అప్పుడు కూడా మీకు నన్ను తిట్టాలి అనిపించినా, నన్ను దూషించాలి అనిపించినా వెల్కమ్. అప్పుడు మాట్లాడతాను. ముందు నేను చేయాలనుకుందాన్ని చేయడానికి సమయం కోరుతున్నాను. కలిసి రండి. సమయం కోరుతున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్ టైం వచ్చింది. క్రిప్టో అద్భుతంగా ప్రపంచంలో విరాజిల్లుతోంది. ఇప్పుడు క్రిప్టో టైం నడుస్తోంది. ఇప్పుడు మైనిట్స్ టైం వచ్చింది. ఇప్పుడు మన కివో కాయిన్కి 3 పద్ధతులు తీసుకున్నది మళ్ళీ చెప్తాను. ఆ మూడింటిలో అన్నింటిలో కూడా మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, యూటిలిటీకి మార్చుకోవచ్చు. అందుకోసం నాకు సహకరించి నాతో నడిచేవాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు దానికి పెట్టండి. పర్సనల్గా పెట్టండి. నేను మళ్ళీ నంబర్ తీసుకొని మీకు మళ్ళీ అందులో నేను మీకు గ్రూపులు చేసిన ఎందులో చేసిన దాన్ని చేస్తాను. ఇది మన కంపెనీ నెంబరు. అది నా పర్సనల్ టీమ్ మెంబర్గా ఇంకోటి తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడీస్. ఇక అతి ముఖ్యమైన విషయం, మన కిబో అత్యద్భుతంగా ప్రయాణం చేస్తున్న రోజుల్లో ఉద్యోగాలు కూడా పక్కన పెట్టి, వృత్తి వ్యాపారాలు కూడా పక్కన పెట్టి, వాటన్నింటికి స్వస్తి చెప్పి కూడా కొంతమంది నాకు నా మాటలకి విశ్వసించి నాతో నడిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. అరే నేను డాడీని నమ్మి నేను నష్టపోయాను, నేను ఇబ్బంది పడుతున్నాను అనేది మీకు రాకుండా ఉండేటట్టుగా నేను డిజైన్ చేసుకుంటున్నాను. వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నేను గుర్తిస్తాను. వాళ్ళందరితో ఇప్పుడు నేను ప్రత్యేకమైనటువంటి ఒక ప్లాన్ చేసుకున్నాను. అంటే వాళ్ళు ఫుల్ టైం చేస్తున్నారు. అలాగని ఉద్యోగం చేయని వాళ్ళు, వ్యాపారం చేయని వాళ్ళు ఫుల్ టైం చేయట్లేదు అనట్లేదు. అలా ఫుల్ టైం చేసే వాళ్ళ కోసం అటు ఎంప్లాయీగా ఉండి కూడా పక్కన పెట్టిన వాళ్ళు కానీ, వ్యాపారం కూడా పక్కన పెట్టిన వాళ్ళు కానీ, ఈ సంస్థలో నెట్వర్క్లో చేసి ఫుల్ టైం చేస్తున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. వీళ్ళందరితో నేను ఒక టీమ్గా ఏర్పడి ఒక ప్రత్యేకమైన విభాగంలో వెళ్ళి నేను వాళ్ళందరితోటి ఇప్పుడు మనం కలిసి వెళ్ళడానికి నేను ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. కాబట్టి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి. మీకు ఇన్నాళ్ళు మీ మనసు క్షోభకు నేను కారణమైతే పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మళ్ళీ మనం కలిసి వెళ్దాం, కుమ్మేద్దాం రండి. కలిసి వెళ్దాం రండి, కుమ్మేద్దాం రండి. వాళ్ళందరినీ నేను గుర్తించగలను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చిన ప్రతి మాట మీరు ఎక్కడైనా పేపర్ ఉండి రాసుకొని కూర్చోండి. నేను టైం ఇస్తున్నాను, ఆ టైం తర్వాత ఇంకా ఉండిపోయా డాడీస్. నేను ఇచ్చిన మాట ఇంకేమైనా ఉండిపోయిందా? నేను ప్రామిస్ చేసింది ఇంకేమైనా ఉండిపోయిందా? నెరవేర్చాలని ఏమున్నాయని నేను అడుగుతాను. అప్పుడు నాకు చెప్పండి, అవి కూడా తీసేస్తాను. ఇది నేను మళ్ళీ చెప్తాను, ఇది నా కొడుకు కోసం పెట్టాను, ఆడి పేరు కోసం పెట్టాను, వాడితో కలిసి నడవాలనుకుంటున్నాను. అందుకోసమే నేను మిమ్మల్ని మీలో చూసుకుని నడుస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఆడి పేరు పెట్టారు ఇలా చేస్తున్నారేటని. నాకు బాగాలేదయ్యా, దానికోసం పని చేసినందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంతమంది పని చేస్తున్నారు? 100% వచ్చింది నాకు. పాక్షికంగా రాలేదు, చిన్నది రాలేదు, 30%, 50% రాలేదు.
అలా వచ్చిన వాళ్ళు కూడా ఇంకా కంప్లీట్గా కోలుకోలేదు. కానీ నేను 100% వచ్చి కూడా నేను నిలబడ్డానంటే ఈ కంపెనీ మీద, నా లక్ష్యం మీద ఉన్నటువంటి కసి, ఆ కసితో నేను మళ్ళీ లేచి నిలబడుతున్నాను, లేచి నడుస్తున్నాను. కాబట్టి మీకు ఇచ్చిన మాటకు దూరం అయిపోయాను, కొన్ని చేయలేకపోతున్నాను. ఎవరి మీదైనా ఆధారపడి పెట్టించుకోవచ్చు కదా డాడీ, బోల్ మంది ఉన్నారు, మేము అందరం చేస్తాం కదా అంటారు. సమస్య వస్తే ఎవరు రారు, నష్టం వస్తే ఎవరు రారు. కానీ నష్టం వచ్చేలా చేస్తే ఎవరు వచ్చినా అనవసరం. అందుకోసం నేను జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. నేనే చేస్తాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి డాడీ మీరు ఎప్పుడు నిరంతరం ఎవరు ఉండరు కదా అని. దానికి అనుకూలమైన ఏర్పాటు చేస్తున్నాను. నా ఏర్పాటు చేసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. రండి, కలిసి నడుద్దాం. మన కాయిన్ సంపాదించుకున్నారు, క్రిప్టోని సంపాదించుకున్నారు, దాన్ని బంగారం చేయాలి. ఆ బంగారం చేసి దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టాలి. మార్కెట్లో పెడితేనే కదా దాన్ని కొన్నివాడు వస్తున్నాడు. ఇప్పుడు మనం అదంతా చేస్తున్నాం. వెల్కమ్ డాడీ. నా కోసం నమ్మి నన్ను నిరంతరం నా మీద నమ్మకంతో ఉన్నోళ్ళు ఎవరు నాకు తెలుసు డాడీ. మీరు నువ్వు 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 మీ గురించి నాకు తెలుసు. మీతో నేను కలిసి నడుస్తాను, మీ గురించి నిరంతరం ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ రెడీ అయిపోయి వస్తున్నాను. కంప్లీట్గా రండి. ఎవరును ఎక్కడో అక్కడే ఉండి ఎలా చేసాం ఇంతకుముందు అలాగే చేద్దాం. ఇప్పుడు నేను ఒక చోట ఉండకుండా ఈ పనుల మీద అనేక చోట్ల తిరుగుతున్నాను. ఈలోగా హెల్త్కి సంబంధించినది ఆ హాస్పిటల్ అంటే వెళ్తున్నాను. కాబట్టి నేను వాయిస్ ద్వారానే గతంలో మనం ఎలా చేసాం అలాగే ముందుకెళ్దాం. నిజాయితీగా, నిలకడగా, చట్టబద్ధంగా ఎలా ఉండాలో మనం చూపించాం. మనల్ని చూసి మరొకటి కమ్మిని పెడితే ఎలా ఉండాలి అనిపించేలా చేస్తాను. రండి. 3 సంవత్సరాలు అవుతుంది. కష్టాలు ఎన్ని పడినా సరే నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను. కష్టాలు ఎన్ని ఉన్నా సరే, నష్టాలు ఎన్ని ఉన్నా సరే దీన్ని ఇలాగే ఉంచి నడుపుతున్నాను. ఎక్కడ నేను విసుగు చెంది, విరక్తి చెంది, లేకపోతే దీన్ని వదిలేసి నేను వెళ్ళలేదు. వదిలేస్తే నా కొడుకును వదిలేసినట్టురా. అందుకోసం నేను వదలను. దీన్ని దమ్మేయటం మీకు ఇంకా తెలుస్తుంది. వచ్చిన డాడీస్, కలిసి పని చేద్దాం, కుమ్మేద్దాం. మళ్ళీ రాత్రికి మాట్లాడతాను నేను. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ. ఇంతవరకు ఎండి గారి మాటలు విన్నారు కదండి. నా మైనిట్స్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా ఎవరైనా రిజిస్టర్ అయ్యి ఫ్రీగా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నా మొబైల్ నెంబర్ 6304148172 6304148172. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది వరకు మీరు ఎవరి దగ్గరైనా రిఫరల్ తీసుకోన్నట్లుగా అయితే దయచేసి మీ సీనియర్తో మీరు టచ్లో ఉండి కంపెనీకి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తుంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.